చంద్రబాబు పక్క పోర్టుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలైపోయింది అన్నాడుగా. ఈయన అమ్మఒడి పెడితే ఆయన తల్లికి వందనం అంటే వాళ్ళ ఇంటూ సొమ్ము తెచ్చి పెడతారు. ఆయన 3 సిలిండర్లు 6 సిలిండర్ వాళ్ళ ఇంటూ సొమ్ము వీడుగా ఇవ్వడుగా. అది మొత్తం రుబాబు. కేవలంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ఉన్నాడు. ఆయనకు తిరుగులేదు. వాళ్ళు అదురుపోయి 76 పార్టీలను కలుపుకోనరు చేతకాక. సింహం సింగిల్ వస్తుంది, తిరుగులేదు. 170 మంచి చేస్తున్నాని జగన్ గారికి వెళ్ళి ఉన్నాం. రూపాయలు ఇస్తే ఇదిగో మేడం గారు ఆగు, నాకిద్దరు కూతుర్లు వాళ్ళ మీద ప్రమాణం చేసి చదువుతున్నా. ఇంతవరకు నేను అన్నం తినలా. ఇప్పుడు ఆకలి అవుతుందని జగన్ గారికి సెకండ్ ఇచ్చి ఇటు పడేస్తున్నా. ఏమన్నా దొరుకుద్దేమో తిందామని. ఎత్తన్నాడు అనేది తప్పు. వీళ్ళంతా ఎవరు? మొన్న చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఇక్కడ సత్యనపల్లి వచ్చారుగా. ఆ రోజు జనం ఎంతమంది ఉన్నారు, ఈ రోజు జనం ఎంతమంది ఉన్నారు మీకే వదిలేస్తున్నా. మీరు మొత్తం చూస్తారు. పవన్ కళ్యాణ్ వాడొక ఎదవ, మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే వాడి సీటు మునుపుకెళ్ళాలా. మొన్నటి దాకా 6 దేవులు ఆడుకొని 7 దేవులు కానీ యాడ్ నిలబడేది కూడా వాడికి తెలియాల. ఎక్కడ నిలబడేది కూడా వాడికి అర్థం కాల. వాడికి వెనక్కి వెళ్తే తలకాయ కోసుకుంటా. అట్లాంటి ఎదవులతో మనకెందుకు? సింహం ఉంది, వస్తుంది. జనం మొత్తం పేదోళ్ళకి న్యాయం చేస్తుండ్రు మేడం గారు. ఆయన పాపం ప్రతి ఒక్కరికి అన్ని చేస్తుండ్రు. అమ్మఒడి ఎత్తండు, ఇంకోటి రైతు భరోసా, ఇంకోటి ఏదైనా ఇచ్చిన మాట మొత్తం ఏది తప్పల. కాకపోతే ఒకటి ఆయన కొద్దిగా చిన్న పొరపాటు ఏంటంటే మద్యపాన నిషేధం అన్నాడు. నేను నిజం చెబుతున్నా, అది కొద్దిగా ఎందుకనంటే శాంతం ఆపినా తట్టుకోలేరు. దాంట్లో కూడా ఆగు ఊరికి మొత్తం ఇదిగా చేయకుండా ఇప్పుడు గురజాల్లో ఒక చాట పల్లెటూరులో జరుగుతుంది, పక్కాగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటింటికి అమ్మారు మేడం గారు, ఇంటింటికి మందు అమ్మారు. ఇప్పుడు టమట్లా కాకపోతే అవతలోడు ఏంటంటే ఆయన ఏం చేసిండు అన్నదానికి నేను ఎగ్జాంపుల్ చెప్పిన. కరోనా టైం అసలు నెంబర్ 1 గా చంద్రబాబు నాయుడు గారు ఎవరు? హైదరాబాద్ లో వాలంటీర్లు అసలు దేవుళ్ళు. మొన్నటిదాకా ఏమన్నంటే గోన్ సంచులు మూసే ఉద్యోగమా 5,000 జీతం. ఇప్పుడే అంటున్నా నేను ఎవరు తీసాను, మీ ఉద్యోగాలు మీకు ఉంటాయి, మీకు 10,000 ఇస్తా. ఎందుకు మేడం గారు? జనం పిచ్చోళ్ళ మేడం గారు? జనం పిచ్చోళ్ళు కాదు, మొత్తం తెలుసు మేడం గారు జనానికి.